చలిగా ఉంది. ఇలా చూడండి, ఇక్కడ నిప్పు ఆరిపోయింది. ఈ చలి తట్టుకోలేకపోతున్నాం. సరిగ్గా చెప్పారు. మన దగ్గర రాళ్ళున్నాయి కదా, నిప్పు రప్పించవచ్చు. అవును, అది నిజమే. ఆ రాయిని రుద్దితే మెరుపొస్తుంది. ఆ రాయిని ఇలా ఇవ్వు. అది భద్రంగా ఇక్కడే ఉంది, ఇదిగోండి. పట్టుకున్నా. మన పూర్వీకులు నిప్పు కావాలంటే ఇలాగే రాళ్ళను రుద్దేవారు. ఇప్పుడు చూడు. అరే, ఆ రాళ్ళు విరిగిపోయాయే. ఏమిటండి ఇలా చేశారు? ఇంట్లో మిగిలిన ఆ రెండు రాళ్లే ఇంక ఇంట్లో లేనే లేవు. ఇప్పుడు ఏం చేయాలి? నిప్పురాళ్ళు ఎక్కడా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. పర్వాలేదు, లేదు, తెచ్చిని ఇక్కడే ఉన్నాడు. నాకేం భయం లేదు. అమ్మాయిడ చూడండి, ఇది మెరిసే రాయి. గాన్ మనం వెతుకుతున్నది నిప్పురాళ్ళనే. మెరిసే రాళ్ల వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ దీన్ని మాత్రం పీకో చూస్తే ఈ జన్మకి వదిలిపెట్టదు. చాలా చల్లుతుంది. ఇప్పుడు కాస్త వేడిగా ఉంది. ఎవరు వదిలి వెళ్ళకండి. అందుకని మనం ఎప్పుడు ఇలాగే ఉండగలమా? కొంచెం ఓపిక పట్టండి. ఆ రాళ్లను నమ్మే ప్రయోజనం లేదు. మన పూర్వీకులు ఈ రకంగా కూడా నిప్పును పుట్టించేవారు. జాగ్రత్త అండి. మీకు చేయి నొప్పిగా ఉందా? నా గురించి దిగులు పడకండి, నేను చూసుకుంటాను. నేను ఖచ్చితంగా నిప్పును సృష్టిస్తాను. ఇంకొంచెం సేపే. అది పనిచేయడం లేదు. ఏమైందండి? దీనివల్ల కూడా ఏ ప్రయోజనం లేదు. మనం వేరే మార్గం చూడాలి. పరిగెట్టండి. పరిగెడుతూ ఉంటే ఒంట్లో ఉష్ణం పుడుతుంది. నాన్నగారండి, మనం చాలా సేపటి నుంచి పరిగెడుతూనే ఉన్నాం. నాకు చాలా అలసటగా ఉంది. చెప్పేది వినండి, మనం పరిగెడుతూనే ఉండాలి. మన హద్దు వరకు పరిగెట్టాలి. అది చాలా ముఖ్యమైన చోటు. నా వెనకే రండి. నేను ఒక అగ్నిపర్వతం దగ్గరకు వెళుతున్నాను. మనం దగ్గరకు వచ్చేసాం. ఆ అగ్నిపర్వతం వేడి వల్ల మనకి చలి ఉండదు. మనం వచ్చేసాం. నిజంగా ఈ ప్రదేశం చాలా బాగుంది. ఇక్కడ నేను సంతోషంగా ఉంటాను. ఇప్పుడు చూడండి, ఇది మంచుగడ్డే. నీకు ఈ వేడి చాలా. శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా ఉండండి. ఈ చోటు చాలా ఇరుగ్గానే ఉంది. సరిగ్గా చెప్పారు. ఇంతకు మించి ఈ చోట్ల మనం ఎక్కువసేపు ఉండలేం. నిజమే. ఎంతవరకు అడవి మృగాల్ని వెతుక్కుంటూ మనమే వెళ్లేవాళ్ళం. ఇప్పుడు అడవి మృగాలే మన పక్కనున్నాయి. ఈ ఆలోచన కూడా మనకి పని చెయ్యలేదు. ఏం వెలుతున్నది? త్వరగా రండి, మనకు కావలసిన మంట దొరికింది. వర్షం వస్తుంది. ఇది చాలా దారుణం.
అక్కడ చూడండి, అక్కడ ఒక చెట్టు మండుతోంది. త్వరగా రండి. ఇది దారుణమే. పిడుగు, వర్షం తగ్గిపోయింది. నువ్వు త్వరగా రా. మాకిప్పుడు నిప్పు కావాలి. మంటలు మంటలు, నా ఒళ్ళంతా మండిపోతుంది. లేదు, నా ఒళ్ళు మండిపోతుంది. నేను తట్టుకోలేకపోతున్నాను. అయిపోయింది, నిప్పు ఆరిపోయింది. ఎక్కడ నువ్వు పిడుగు, నువ్వంటే నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. నొప్పిగా ఉంది. నొప్పిగా ఉంది. అర్థమైంది. ఆ? ఇప్పుడు చూడండి. సరే, ఇప్పుడు కొంచెం నిప్పుని తీసి కాంతాల మీద పెట్టు. చాలా బాగుంటుంది. వాడు తెలివైన వాడు, ముందుగా కనిపెట్టి నాకే చూపించాడు. సరే, రాయి వల్ల నా తలంతా చాలా నొప్పిగా ఉంది. అద్భుతంగా ఉంది. ఈ చలికాలం వసంతకాలంలో హాయిగా ఉంది. ఎండాకాలం వచ్చేంత వరకు ఇలాగే చేస్తారా? ఆగండి ఆగండి, మళ్ళీ నిప్పు రాజేస్తాను. ఇప్పుడు మనకి వెలుతురు ఎందుకు? నన్ను వదిలేయండి, నొప్పిగా ఉంది. అందరి అమ్మలు చాలా మంచి వాళ్ళు. ఏంటది? అదేంటో రా, వెళ్ళి చూద్దాం. ఒక్కొక్కసారి ఆకాశంలో నుంచి బంతులు కూడా పడతాయి. అదే ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకని మీరు ఈ చోటుకు వచ్చారు చెప్పండి. అది మాత్రమే కాకుండా మీరు నన్ను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. పరిగెత్తున్నారు, ఆగండి. నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు? ఆగండి 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 పారిపోకండి. ఆగండి ఆగండి ఆగండి. నా దగ్గర నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేదు. నన్ను మీరు కొట్టి అంత సులభంగా పారిపోదాం అనుకుంటున్నారా? ఆగండి. మనం జాగ్రత్తగా ఉండాలి. తను చాలా కోపంగా ఉన్నాడు. ముందే నన్ను ఒకసారి కొట్టారు, ఇప్పుడు మళ్ళీ నన్ను కొట్టారు కదా మిమ్మల్ని. దొతచి చెప్పేది విను. అతను మొదటి కన్నా ఇప్పుడు చాలా చాలా కోపంగా ఉన్నాడు. అలా చూడండి, కొత్తగా వాళ్ళకి స్నేహితుడు దొరికాడు. ఆగండి, పరిగెత్తొద్దు. వేరే దారి లేదు. మీరు నా చేతిలో ఇరుక్కున్నారు. ఇక్కడి నుంచి మీరు ఎలా పారిపోగలరో చూస్తాను. తెచ్చి చూదేయండి. మీరు తప్పించుకోవాలని చాలా దూరం వచ్చారు, కానీ ఇప్పుడు నా దగ్గర నుంచి మీరు తప్పించుకోలేదు. ఇక్కడేమైనా ఆహారం ఉంటుందనే మేము ఇంత దూరం పరిగెత్తుకొని వచ్చాము. మమ్మల్ని క్షమించండి, 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 క్షమించండి. లేదు లేదు, మిమ్మల్ని దానికోసం తరవలేదు. నాకు చాలా సేపు నుంచి ఆకలిగా ఉంది. నేను వెంటనే మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తాను, అర్థమైందా? వద్దు, ఆగు. వాళ్ళని ఏం చెయ్యొద్దు. నీ కోపంగా ఉంటే నా మీద తెచ్చుకో. నిన్ను చూస్తుంటే వయసు పైబడిన వాళ్ళ ఉన్నావు. చిన్న పిల్లలతో ఎందుకు నీకు ఈ ఆటలు? సరే గాని నీకు ఆకలి
పెద్దవాళ్ళ మాట చిన్న పిల్లలు వినే తీరాలి. కావాలంటే నన్ను మీరేమైనా చేయండి. తను ఎందుకు అలా ఏడుస్తున్నాడు? దానికేమైంది? అమ్మ గుర్తుకొచ్చిందేమో. ఒకవేళ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తప్పిపోయాడేమో. అవును, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? నువ్వు చెప్పేది అర్థం కాలేదు, కానీ దూరం నుంచి వస్తున్నట్టుగా ఉంది. వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చింది, అందుకే అలా ఏడుస్తున్నాడు. కానీ నేను మా అమ్మతో ఇప్పుడు గొడవ వేసుకుంటానే ఉంటాను. ఇది నాకు అక్కర్లేదు. చివరిగా ఒక రోజున బయటకు వచ్చిన తర్వాత నా మీద ఎవరు జాలి చూపించలేదు. నేను ఒంటరిగా ఉండడం బాగా గుర్తించాను. అమ్మా, నేను వచ్చేసాను. ఎక్కడున్నారు మీరు? ఖచ్చితంగా నా కోసం మీరు బాధపడ్డారని తెలుసు. దానికోసం నేను క్షమించండి. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయారు? అమ్మా, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? అమ్మా, నా దగ్గరికి వచ్చేయండి. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? అప్పటి నుంచి నువ్వు మీ అమ్మగారిని వెతుకుతూనే ఉన్నావా? నిజంగా ఇది చాలా విచారకరం. సర్లే, ఊరుకో, ఏడవకు. దొద్దచింత ఏడుస్తున్నాడు, రా సహాయం చేద్దాం. దొద్దచిన్ కాసేపటికి మీ అమ్మలా నటించబోతున్నాడు. ఏంటి నువ్వా? లేదు, నేను బయలుదేరుతున్నా. నన్ను వదిలేయ్. నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్. నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్. అందరి అమ్మలు కూడా చాలా మంచి వాళ్ళ ఉన్నారు. ఆకాశం నుంచి నక్షత్రం ఎవరని ఇక్కడికి వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అన్ని నక్షత్రాలు అక్కడ కలిసి ఏం చేస్తున్నాయి? ఒకవేళ అది అమ్మా నాన్న స్నేహితులు అయి ఉండొచ్చు కదూ. దొచ్చిన్ కాస్త అటు చూడు. ఒక మనిషి చేతిలో బాణం ఉన్నట్టుంది కదూ. అది అక్కడ చూడు, ఒక అడవి మృగం నించున్నట్టుంది. అరే, ఆ నక్షత్రం మాత్రం చూడు ఎంత పెద్దగా ఉందో. అది పక్కన ఉన్న నక్షత్రాలను తినేస్తుంది. ఏం జరుగుతుంది? నేను దాన్ని దాడి చేశారు. అది అక్కడ పడిపోయింది. సరే రా, వెళ్ళి చూద్దాం. ఇటు చూడు, అది ఇక్కడే పడింది. సరే, ఇది ఎందుకు ఇప్పుడు ఇక్కడ పడింది? ఇది చాలా దారుణం. ఆ నక్షత్రం ఆపదలో ఉంది. మనం దాన్ని ఎలాగైనా కాపాడాలి. అది అలా దూరంగా నుంచోండి. మీరు నన్ను ముట్టుకోకూడదు. ఏమిటి, అర్థమైందా? అవును, మీరెందుకు నన్ను కాపాడారు?